వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ ఆదిత్య. నేను ఈరోజు ఈ వీడియోలో నా బీటెక్ ఫస్ట్ ఇయర్ యొక్క ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఐ థింక్ 2023 సెప్టెంబర్ అనుకుంటా, అప్పుడు నేను బీటెక్లో జాయిన్ అయ్యాను. నా స్ట్రీమ్ వచ్చేసి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్. వై ఐ చూస్ దిస్ గ్రూప్? ఈ గ్రూప్ ఎందుకు తీసుకున్నాను? చాలా సజెషన్స్ తీసుకున్నాను. అందరూ సిఎస్సి ఎక్కువ తీసుకుంటున్నారు, ఇప్పుడు సిఎస్సి తీసుకోవచ్చు కదా, ఈసీ ఎందుకు తీసుకోలేదు అని చెప్పి చాలా డౌట్స్ అండి. ఇప్పుడు మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఎలా ఫేస్ చేశారో నాకు తెలియదు. నేనైతే చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుండే. అప్పుడు చాలా సజెషన్స్ అనేవి తీసుకున్నాను, మా బాబాయ్ కానీ ఇంకా చాలా సజెషన్స్ తీసుకుని అప్పుడు ఈసీ కమ్యూనికేషన్ ఈ స్ట్రీమ్ సైడ్ జాయిన్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మాకు ఫస్ట్ 1-1 అయితే యాక్చువల్లీ 2-1 కూడా అయితే అయిపోయింది. 1 అయిపోయింది, ఇప్పుడు 2-2 స్టార్ట్ అయింది. సో 1-1 SGPA, 1-2 SGPA, టోటల్ ఫస్ట్ ఇయర్ CGPA ఎంత అనేది, ఎలా చదివాను, ఎట్లా అయ్యింది, ఎలా కంప్లీట్ చేశాను. అయితే బ్యాక్లాగ్స్ అయితే ఏం లేవు, మొత్తం అన్ని కంప్లీట్ చేసేసాను. నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంటే ఈసీ టఫ్ అంటారు చాలామంది, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అన్ని సర్క్యూట్స్, ఈక్వేషన్స్ ఈ సైడ్ ఉంటాయి. సిఎస్సి అయితే పర్లేదు, కొంచెం బెటర్ దెన్ ఈసీ అండ్ ట్రిపుల్ ఈ ఆల్సో. కాలేజ్ స్టార్ట్ అయిపోయింది, వెళ్తున్నాం, క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. ఇంకా కొత్త ఫ్రెండ్స్. క్లాస్ సిట్టింగ్ వచ్చి మా క్లాస్ 60 మెంబర్స్ ఫస్ట్ ఇయర్ కాబట్టి. సెకండ్ ఇయర్ అయితే లాటరల్స్, డిప్లొమా చదివిన వాళ్ళు లాటరల్స్ ఎంట్రీ అవుతారు. క్లాస్కి వచ్చి ఒక 10 మెంబర్స్ అట్లా ఇంకా ఎక్కువ అవుతారు. ఇప్పుడు సెకండ్ ఇయర్లో వచ్చి టోటల్ 70 మెంబర్స్ ఉన్నాం. అప్పుడు ఫస్ట్ ఇయర్ అయితే 60 మెంబర్స్. ఓకే, ఫ్రెండ్స్ అయ్యారు, చదువుతున్నాం. నేనైతే లాస్ట్ బెంచ్లోకి వచ్చినవాడిని. అంటే రోల్ నెంబర్ 6 ఇవ్వరు, ఒక 2-3 మంత్స్ వరకు రోల్ నెంబర్ ఇవ్వరు. అంటే ఐ థింక్ ఫస్ట్ మిడ్ వరకు ఇవ్వరు అనుకుంటున్నాను. ఇవ్వలేదు, ఫస్ట్ మిడ్ వరకు ఇవ్వలేదు. ఫస్ట్ మిడ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పటికీ రోల్ నెంబర్స్ ఇచ్చారు. అప్పుడు దాకా దోస్తులు, 2-3 దోస్తులు ఒక బెంచ్లో కూర్చుని ఉండేవాళ్ళు. అందులో 2 వేరే సెక్షన్కి, అంటే నేను బి సెక్షన్, వాళ్ళు ఏ సెక్షన్కి వెళ్ళిపోయారు, నేను ఒక్కనే ఉన్నాను. అండ్ దాన్ని ఏ సెక్షన్ నుంచి ఒకడు వచ్చాడు, ఆడు నేను ఇంకొకరు వేసుకుని అలా కూర్చున్నాం. అలాగా సెట్ అయిపోయింది. అయితే నెక్స్ట్ జరుగుతున్నాయి, క్లాసెస్ జరుగుతున్నాయి. ఫస్ట్ మిడ్ అనేది టైం టేబుల్ ఇచ్చారు, వీక్లీ టెస్ట్లు. అంటే డైలీ కొన్ని సబ్జెక్ట్స్ అయితే పర్టికులర్గా పెడతారు. నా కాలేజ్ అయితే కొంచెం పర్లేదు. నేను శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్, చెప్పడం మర్చిపోయాను, అమలాపురం, అదే నియర్ చేయర్ దగ్గర. సో ఫస్ట్ మిడ్ అనేది టైం టేబుల్ ఇచ్చారు, ఎట్లా చదవాలి, ఏం చేయాలి, చాలా కన్ఫ్యూజన్ ఉంటాయి. మా కాలేజ్ అయితే కొంచెం పర్లేదు, సెట్స్ ఇచ్చేవారు. అంటే ఇప్పుడు ఒక మిడ్ మా ప్యాటర్న్ అయితే ఇట్లా ఉంటుంది. ఎస్ఏలు 3 రాయాలి, షార్ట్లు 5 రాయాలి. షార్ట్లు 2 మార్క్స్ 10 మార్క్స్ వస్తాయి. ఎస్ఏలు అయితే చాయిస్ 3 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే మొత్తం 6, అందులో 3 రాయాలి. ఫస్ట్ 2 యూనిట్స్ నుంచి ఉంటుంది ఫస్ట్ మిడ్ అయితే. సో సెట్లు అని ఇచ్చేవారు, 3 అలా 3 సెట్లు ఇచ్చారు. అందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్లు అన్నీ కలిపి అందులో ఉంటాయి. అది మిడ్, ఆ 3 సెట్స్లో చదువుకుంటూ ఓ సెట్ మిడ్కి వస్తుంది. అట్లా చదివేసేవాళ్ళు అన్నీ. ఫస్ట్ మిడ్ అలా అయిపోయింది, అన్నీ యావరేజ్లు వచ్చినాయి. యావరేజ్ మనకి మిడ్ యావరేజ్ ఉంటేనే సెమిస్టర్ బాగుంటుంది, అంటే పాస్ అవ్వడం ఈజీ. మిడ్ యావరేజ్ ఉంటే 25 మార్క్స్ అనేది సెమ్లో వస్తే ఈజీగా పాస్ అయిపోతాం. లేదంటే ఖచ్చితంగా 40 మార్క్స్ అనేది సెమ్లో రావాలి, ఎందుకంటే సెమిస్టర్ 70 మార్క్స్ జరుగుతుంది. ఈ మిడ్ ఇంటర్నల్ మార్క్స్, దీన్ని ఇంటర్నల్ మార్క్స్ కూడా అంటారు. ఈ మిడ్ మార్క్స్ సెమ్లో కలిస్తేనే మనకు బెటర్ అవుతుంది, అంటే పర్సంటేజ్ పెరుగుతుంది. అండ్ ప్లస్ ల్యాబ్స్ అనేది 23 రెగ్యులేషన్ కాబట్టి మాది ల్యాబ్స్ 100 మార్క్స్ అనేది పెట్టారు. మొత్తం ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కలిపి, ఇంటర్నల్ 30, ఎక్స్టర్నల్ 70, మొత్తం 100 మార్క్స్. ఈ ల్యాబ్స్ అనేది బాగా పర్ఫామ్ చేస్తే టైం టు టైం సబ్మిషన్ రికార్డు, ఎక్స్పెరిమెంట్లు చేయడం, చూపించడం, ఇవన్నీ బాగా చేస్తే కొంచెం ల్యాబ్ మార్క్స్ అనేది ఎక్కువ వస్తాయి, పర్సంటేజ్ అనేది పెరుగుతుంది ఆ 23 రెగ్యులేషన్ ప్రకారం. సో సిలబస్ అంతా జేఎన్టీయూకి నుంచి వస్తుంది, అట్లా అవుతుంది. జేఎన్టీయూకి నుంచి వస్తే సిలబస్ అది మాకు కొంచెం షార్ట్ చేయడం అన్న అట్లా చెప్పి అయిపోద్ది. ఫస్ట్ మిడ్ అయిపోయింది, యావరేజ్ వచ్చినాయి. నెక్స్ట్ అట్లా అవుతుంది సెకండ్ మిడ్ కూడా సేమ్. సెకండ్ మిడ్ అయినట్టునే ఇంటర్నల్ అయినట్టునే, ఎక్స్టర్నల్ అయినట్టునే సెమ్, ఇట్లా లైన్ ఉంటుంది సెకండ్ మిడ్ నుంచి. సెకండ్ మిడ్ వచ్చి 3 యూనిట్స్ ప్రతి సబ్జెక్టు, అంటే మొత్తం సబ్జెక్ట్ వచ్చి 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ 2 యూనిట్స్ ఫస్ట్ మిడ్, తర్వాత 3 యూనిట్స్ సెకండ్ మిడ్. ఈజీగా ఫస్ట్ మిడ్లో బాగా స్కోర్ చేసుకున్నారంటే ఇంక సెట్ సెకండ్ మిడ్, ఎందుకంటే 2 యూనిట్స్ తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, తక్కువ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే స్టార్టింగ్ కాబట్టి కొంచెం అర్థమవుతుంది, క్లాసులు వింటారు, వెళ్ళి కూడా ఇంకా ఎంజాయ్ అట్లా ఉంటుంది.
సో అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్నల్స్ ఏముండదు. అలా ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ అనేవి మనం జస్ట్ స్క్రిప్ట్ రాస్తే పాస్ చేస్తాం. అలా అని చెప్పి చదవడం అనేది మీకు పర్సంటేజ్ తగ్గుతుంది. అయిపోయింది, ఇంటర్నల్స్ అయిపోయినాయి, ఎక్స్టర్నల్స్ అయిపోయినాయి. సెమ్ మేమైతే మిడ్ 1 బాగా చదివాం, మిడ్ 2 చదవాలి. అంత ఎఫర్ట్స్ పెట్టలేదు మిడ్ 2కి, ఎందుకంటే టైం తక్కువ, రికార్డ్స్ రాయాలి, ఇవి అవి. వన్ థింగ్, రికార్డ్స్ అనేవి ఇప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోండి. ఒకసారి పెట్టుకున్నారంటే మీకు ఎగ్జామ్స్ వచ్చిన ఇట్లా బర్డెన్ అవుతుంది. సెమిస్టర్కి ముందు ఒక 2-3 డేస్ ఉంటుంది, నెక్స్ట్ నుంచి డే బై డే జరుగుతాయి ఎగ్జామ్స్. ఫస్ట్ టఫ్ ఉండే సబ్జెక్ట్స్, మనకి టఫ్ అనిపించే సబ్జెక్ట్స్ ఒక 2 డేస్ ముందు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ ఒక రోజు ముందర నేను చదివిన ప్రకారం నేను ఎట్లా చదివినంటే, ఒక రోజు ముందర మార్నింగ్ లేపడం, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేయడం, స్టార్ట్ చేయడం. ఫస్ట్ యూనిట్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవి జస్ట్ నేను క్వశ్చన్ బట్టి పడడం అయితే చేయలేదు ఇప్పుడు. జస్ట్ కాన్సెప్ట్ తెలుసుకోవడం, దాన్ని చూడకుండా రాయడం, అర్థం చేసుకోవడం, ఇది బీటెక్. బట్టి ఇంకా ఇంటర్ 10th స్కూల్ ఈ టైప్లో బట్టి పట్టడం అయితే ఏం నేర్చుకోలేదు. జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం, దాన్ని మనం ఓన్ వర్డ్స్లో రాయడం, ఇట్లా చేయాలి. అలా సేమ్ నైట్ పొద్దున్న మార్నింగ్ స్టార్ట్ చేయడం, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వరకు చదువుకోవడం, నెక్స్ట్ ఒక 1-2 అవర్స్ రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ డిన్నర్ వరకు అయిపోయింది. నెక్స్ట్ నైట్ చదివేవాడిని, అంటే 8కి స్టార్ట్ చేసి మధ్యలో 2 hours గ్యాప్ ఇచ్చేవాడిని. 6తో ఆపేసి 6, 7, 8 ఆపేద్దాం. నెక్స్ట్ 8:30 ఆ టైంకి స్టార్ట్ చేసేవాడిని. అలాగా 10:30, 11 ఆ టైం వరకు చదివేవాడిని. మళ్ళీ మార్నింగ్ 4కి లేచేవాడిని. ఇలా చదివేవాడిని నేను ప్రతి సబ్జెక్టు, ప్రతి సెమిస్టర్. అంటే మిడ్ అయితే అంత ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు, జస్ట్ 2 యూనిట్స్ 3 యూనిట్స్ కాబట్టి అంత అవసరం లేదు. సెమిస్టర్ అయితే ఇలా చదివేవాడిని. సో అలా అయితే కంప్లీట్ అయిపోయింది. నా ఫస్ట్ సెమ్ 1-1 SCPA వచ్చి 8.1. ఇది పాయింట్లో చూస్తారు, మా కాలేజ్లో అయితే పాయింట్లో చెప్తారు. దాని పర్సంటేజ్లో తర్వాత కనెక్ట్ చేసుకోవాలి మనం. ఐ డోంట్ నో అది ఎట్లా కనెక్ట్ చేయాలని తెలీదు, తెలుసుకుని మన నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ 1-1 వచ్చి 8.1 అండ్ సెమ్ 1-2 వచ్చి 8.2. దీన్ని SCPA సెమిస్టర్ పర్సంటేజ్. నెక్స్ట్ CGPA అంటే 1-2, అదే 1-1, 1-2 ఈ రెండు ప్లస్ చేసి బై 2 చేస్తారు, అది CGPA. టోటల్ ఓవరాల్ ఫస్ట్ ఇయర్ CGPA వచ్చి నాకు 8.1 ప్లస్ 8.2 బై 2 8.1 అలా సంథింగ్ వచ్చింది. నెక్స్ట్ మొన్న చెప్పాను కదా 2-1 రాష్ట్రం అయిపోయింది. ఎగ్జామ్స్ సేమ్ ఇట్లానే కంటిన్యూ అయింది. కాకపోతే మన ECE స్ట్రీట్ కమ్యూనికేషన్ అనేది 2-1 స్టార్ట్ అయిందంటే మనకి కోర్ స్టార్ట్ అయినట్టే. అంటే కోర్ సబ్జెక్ట్స్ అన్నీ కోర్సే. ఫస్ట్ ఇయర్ అయితే పర్లేదు, మనకి కెమిస్ట్రీ, BCME, బేసిక్ సివిల్ అండ్ మెకానికల్, డ్రాయింగ్, ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఇంగ్లీషు, M1, M2, ఫిజిక్స్, C లాంగ్వేజ్, ఇవి ఉన్నాయి. ఇంకా సబ్జెక్ట్స్ అనేవి నేను తర్వాత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. మీకు ఈ సబ్జెక్ట్లో, ఇప్పుడు మీకున్న సబ్జెక్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ కాన్సెప్ట్ అయినా అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకోసం ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎట్లా ఆ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందో ఆ విధంగా మేబీ మీకు కన్వే చేస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మీకోసం తప్పకుండా చేస్తాను. సో CGPA అయిపోయింది 8.1. ఇప్పుడు 2-1 రాసాను కదా. 2-1 ఇప్పుడు మనకి ఫస్ట్ సెమ్ CGPA వచ్చింది కదా. ఇప్పుడు 2-1 కూడా ఎట్లా కాదు, 1-1, 1-2, 2-1 ఈ 3 ప్లస్ చేసి బై 2 చేస్తారు. అప్పుడు ఓవరాల్ CGPA వస్తుంది. మాకు మొన్నే రాసాను కాబట్టి ఇంకా రిజల్ట్స్ రావడానికి మేబీ 1 month పడుతుంది. 1 month అంటే సంక్రాంతి అయ్యాక ఇస్తారేమో మ్యాక్సిమం. ఇలా అయితే ఫస్ట్ ఇయర్ అయిపోయింది. 2-1 కూడా అయిపోయింది. ఇప్పుడు 2-2 స్టార్ట్ అయింది మొన్న నుంచే. సో ఇది నా ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్. ఎంజాయ్ అయితే చేసాం, మరీ అంత అలా కాదు. మేము మా బాయ్స్ బ్యాచ్ ఉంటుంది, ఆ బాయ్స్తోనే అలా జోకులు వేసుకోవడం, నవ్వడం అయిపోయింది. నెక్స్ట్ చదువు విషయంలో వచ్చేటప్పటికి ఎవరికారు కష్టపడ్డారు. మ్యాక్సిమం చాలామంది కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఇయర్. ఇంకా కొంతమందికి ఉంటారు మా బ్యాచ్లో అట్లా కొంచెం ఎంజాయ్ చేసే వాళ్ళు, చదువులో కాన్సన్ట్రేట్ పెట్టడం వాళ్ళు కాకపోతే. ఎందుకంటే ఇంటర్ 10th ఇవన్నీ పట్టి చదివిచ్చేస్తారు, అయిపోద్ది. ఇంజనీరింగ్ అలా చదివించరు, మనమే చదువుకోవాలి. దాన్నే ఇంజనీరింగ్ అంటారు. సో అయిపోయింది, ఇంటర్ అయిపోయింది కదా. ఇంజనీరింగ్ వచ్చేసారు. ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత మనకి అర్థం కాని విషయం ఏంటంటే,
మనం ఎందుకు జాయిన్ అవ్వనో ఫస్ట్ మనకే తెలియదు. కొంతమంది ఇంట్లో పేరెంట్స్ చెప్పారని, కొంతమంది ఏం చేయాలో తెలియక ఖాళీ గడిచారని 1-2 ఇయర్స్ ఆగిపోయిన వాళ్ళు ఇట్లా జాయిన్ అవుతారు. ఇలా ముందుగానే ఈ ఒక గోల్ లేకుండా జాయిన్ అయ్యే వాళ్ళు అయితే వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇంజనీరింగ్ మీద పడిపోయారు అందరూ. నెంబర్ ఆఫ్ దోస్ స్టూడెంట్స్ ఆర్ జాయిన్ ఇంజనీరింగ్. సో దాన్ని అవాయిడ్ చేయండి. మీకు ఏది ఇంట్రెస్టో అదే చేయండి. నేనైతే తీసుకున్నాను. నెక్స్ట్ కోర్ సైడ్ వెళ్దామని అనుకుంటున్నాను, కానీ డిసైడ్ అవ్వలేదు. ఈ ఇయర్లో ఖచ్చితంగా డిసైడ్ అవుతాను. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ఇంకో విషయం, చాలామందికి బేసిక్స్ తెలియదు. సో ఇంటర్ బేసిక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి ఇంజనీరింగ్లో. మీరు చదివే ఫార్ములాస్ కానీ ఫస్ట్ ఇయర్లో అయితే బాగా ఉపయోగపడతాయి. సెకండ్ ఇయర్లో అయితే మ్యాథ్స్ బాగా యూజ్ అవుతుంది. మీ చేసే పార్షియల్ ఫ్రాక్షన్స్ కానీ ఇవి బాగా ఉపయోగపడతాయి. ప్రాబిలిటీస్. సో పీటీఎస్పీ అనే సబ్జెక్ట్ ఉంటుంది, అది చాలా టఫ్. ఎస్ఎస్ ఒకటి సెకండ్ ఇయర్లో 2-1లో. సో మీరు ఫస్ట్ బాగా బేసిక్స్ బాగా నేర్చుకున్నారంటే మీ లైఫ్ అంటే మీ సెట్ అవుతుంది. ఈజీగా అర్థం చేసుకుంటారు, ఈజీగా చదువుతారు, మీకు ఈజీ వేలో ఉంటుంది అంతా. సో ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా రాయండి, మంచిగా చదువుకోండి, మంచి జాబ్ కొట్టండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ యాక్టివేట్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్తాను ఎందుకు ఈసీఈ తీసుకున్నానంటే, ఈసీఈ ఈజ్ ఎవర్ గ్రీన్. అంటే సిఎస్సితో కంపేర్ చేసుకుంటే ఈసీఈ అనేది బెటర్. ఎవర్ గ్రీన్ అంటే ఎప్పుడు అంటే మనం సాఫ్ట్వేర్ సైడ్కి కూడా వెళ్ళొచ్చు, హార్డ్వేర్ సైడ్కి కూడా వెళ్ళొచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ మన మీద డిపెండ్స్ అయి ఉంటుండే. సో ఆఫ్టర్ కంప్లీషన్ 4 years అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి, జాబ్కి వెళ్ళాలా, క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేవా, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. జాబ్ 4 years అయిపోయిన తర్వాత, 4 years జాయిన్ అయ్యే ముందు ఒకలా ఉంటుండే, 4 years అయిపోయిన తర్వాత ఒకలా ఉంటుంటే మన మెచ్యూరిటీ అనేది పెరుగుతూ వస్తుంది. నెక్స్ట్ ఈసీఈ అనేది ఎవరికి నేను చెప్పాను కదా, ఎందుకంటే సిఎస్సి సాఫ్ట్వేర్ బూమ్ ఉంటే జాబ్స్ ఉంటాయి, బూమ్ లేకపోతే కొంతమంది చాలా చూసి ఉన్నాం జాబ్స్ లేకపోవడం, తీసేయడం ఇట్లాంటివి జరిగినాయి. ఈసీఈ అయితే అట్లా ఉండదు. హార్డ్వేర్ సైడ్ వెళ్తే ఇంకా బెటర్. ఈసీఈ చదివిన వాళ్ళు హార్డ్వేర్ సైడ్ కోర్ సైడ్ వెళ్తే ఇంకా లైఫ్ సెట్ అయినట్టే. అండ్ నెక్స్ట్ ఈసీఈ ద్వారా గవర్నమెంట్ జాబ్స్ కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఈసీఈ మీద రైల్వేస్ ఇట్లా ఈ టైప్లో గవర్నమెంట్ జాబ్స్ అనేవి కూడా వస్తాయి. సిఎస్సి మేబీ ట్రై చేయొచ్చు, అంత ఇంపార్టెంట్ లేదు. ఈసీకి అయితే కొంచెం ఇంపార్టెంట్ ఎక్కువ ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్నీ అవగొట్టేయాలి, ఇప్పటికప్పుడు అయిపోవాలి, బ్యాక్లాగ్స్ ఉండకూడదు. బ్యాక్లాగ్స్ ఉన్నాయి అంటే ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి మీ ప్లేస్మెంట్స్లో ఛాన్స్ అనేది రాదు. జాబ్ తర్వాత పెట్టండి, ఫస్ట్ క్యాంపస్ రిక్రూట్మెంట్లో మీకు ప్లేస్ అనేది ఉండదు. ఎందుకంటే కొన్ని కంపెనీస్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ వచ్చేస్తుంది, 75-70 ఇట్లా కట్ ఆఫ్ రీజన్స్ వచ్చేస్తుంది. వితౌట్ బ్యాక్లాగ్స్ అనేవి ఉన్న వాళ్ళే అటెండ్ అవ్వాలి అని చెప్పి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. మీరు ఇవి ఫ్యూచర్ని చూసుకోకుండా ప్రజెంట్ ఏదో గడిపేసాం అని వెళ్ళారంటే తర్వాత మీరే ఇబ్బంది పడతారు. సో ఇప్పటికప్పుడు ఒక టైం టేబుల్ వేసుకుని ఈ రోజు ఇది చదవాలి, ఈ రోజు ఇది అర్థం కాలేదు, ఇది చదవాలి, ఈ టైప్లో ఒక కాన్సెప్ట్, ఒక టైం టేబుల్ ప్రిపేర్ అయ్యి మీరు చదువుకున్నారంటే చాలా యూజ్ అవుతుంది. సో సెకండ్ ఇయర్ నుంచి చాలా టఫ్ అవుతుంది. సబ్జెక్ట్స్ అనేవి కోరు, మీకు చదవడానికి కొంచెం అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. నేనే చాలా కన్ఫ్యూజ్ అయిపోయా. సో ప్లీజ్ కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టి అంటే టైంని అడ్జస్ట్ చేసుకోండి. ఎంజాయ్ చేయండి, చేయొద్దనట్లేదు, టైంని అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం తెలియకపోతే అడగడం, ఎందుకంటే ఇంజనీరింగ్ అనేది బేసిక్ ఫ్యాకల్టీ అనేది కొంచెం కన్వీనియంట్గా ఉంటారు. మీకు అర్థం కాకపోతే అడగమంటారు, స్టాఫ్ రూమ్లో ఉన్నప్పుడు వెళ్ళి అడగవచ్చు, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో వెళ్ళి అడగండి, లేదా మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్రెండ్స్ని అడగండి. నాకు అర్థం కాకపోయినా నేను నా ఫ్రెండ్స్ని అడుగుతాను, లేదా ఫ్యాకల్టీని అడుగుతాను. సో ఇలా అయితే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తాను. మీరు కూడా అలాగే కంప్లీట్ చేసుకొని ఇంప్రూవ్ యువర్ లాంగ్వేజ్ స్కిల్స్. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ మనం చదివేది ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ. సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నార్మల్గా ఫ్రెండ్స్తో మాట్లాడినా ట్రై టు టాక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. బికాజ్ తర్వాత మీరు సెమినార్స్ ఇవ్వడం అంటే సెమినార్స్ అనేవి ఓన్లీ ఇంగ్లీష్లోనే ఇవ్వాలి. చాలామందికి ఇంగ్లీష్ బేసికలీ రాదు కాబట్టి మేడం నేను తెలుగులో ఇస్తాను మేడం ప్లీజ్ మేడం అని బార్గెనింగ్ చేస్తుంటారు. సో ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ బెటర్ ఫ్యూచర్, బికాస్ యూ
క్యాంపస్ డ్రైవ్కి వెళ్ళినా ఓన్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. కొంచెం తడబడినా నీ జాబ్ అనేది పోతుంది. అంటే ఫ్లూయెంట్గా మాట్లాడడం, ఫ్లూయెంట్గా కమ్యూనికేట్ అవ్వడం, ఇదే బేసిక్లీ. పర్సంటేజ్ అనేది తర్వాత విషయం. బేసిక్గా కమ్యూనికేషన్ అనేది మన అంటే నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ చదివే ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like, share and activate bell icon. Thank you.